భారత టెస్టు జట్టు వరుస వైఫల్యాలతో సతమతమవుతుంది. సొంత గడ్డపై కూడా ఓటములు ఎదుర్కోవడంతో కోహ్లీను మళ్లీ తిరిగొచ్చేసే అంటూ సోషల్ మీడియాలో డిమాండ్ మొదలైంది. గువాహటి టెస్టులో దారుణ ప్రదర్శనతో పాటు న్యూజిలాండ్ చేతిలో ఓటమి తర్వాత ఈ చర్చ ఊపందుకుంది. ప్రస్తుత జట్టులో కోహ్లీ తెచ్చిన ఆత్మవిశ్వాసం, ఉద్వేగం లోపించిందని విశ్లేషకులు అంటున్నారు. దక్షిణాఫ్రికాతో రెండో టెస్టులోనూ భారత జట్టు బ్యాటింగ్ వైఫల్యం స్పష్టంగా కనిపించిందని, భారత టెస్టు జట్టు వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న సమయంలో కోహ్లీను మళ్లీ తిరిగొచ్చేసి అంటూ సోషల్ మీడియాలో భారీ ఎత్తున డిమాండ్ మొదలైంది. గువాహటి టెస్టులో దారుణ ప్రదర్శన అనంతరం ఆర్సీబీ మాజీ వికెట్ కీపర్ శ్రీవత్స గోస్వామి చేసిన వ్యాఖ్యలు ఈ చర్చకు మరింత ఊపునిచ్చాయి. ప్రస్తుత భారత జట్టులో విరాట్ కోహ్లీ తీసుకొచ్చిన ఆత్మవిశ్వాసం, ఉద్వేగం, అలాగే గెలుపుపై ఉన్న కోరిక ఇప్పుడు లోపించిందని ఆయన స్పష్టం చేశారు. కోహ్లీ వన్డేలో ఆడటం మానేసి టెస్టుల్లో కొనసాగించాల్సిందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న గువాహటి టెస్టులో టీమిండియా పూర్తిగా బ్యాటింగ్ వైఫల్యాన్ని చవిచూసింది. న్యూజిలాండ్ చేతిలో గతేడాది స్వదేశంలోనే టెస్ట్ సిరీస్ ఓటమి ఎదుర్కొన్న భారత జట్టు ఇప్పుడు సౌత్ ఆఫ్రికాతోనూ అదే పరిస్థితిని ఎదుర్కొంటుంది. రిషబ్ పంత్ నాయకత్వంలో జట్టు రెండో టెస్టు కూడా కోల్పోతే మరో హోమ్ టెస్ట్ సిరీస్ పరాజయం నమోదు కానుందని క్రికెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇక మ్యాచ్ విషయానికొస్తే మొదటి ఇన్నింగ్స్లో 489 పరుగులతో భారీ అత్యధికం సాధించిన సౌత్ ఆఫ్రికా భారత్ని 201 పరుగులకే కట్టడి చేసింది. 288 పరుగుల అత్యధికంలో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ప్రోటియస్ ఇంకా మూడో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ కోల్పోకుండా 26 పరుగులు చేసింది. ర్యాన్ రిలక్టన్ 13 పరుగులు, ఐడన్ 12 పరుగులతో గ్రీజ్లో ఉన్నారు. మొత్తం మీద దక్షిణాఫ్రికా ఇప్పటికే 314 పరుగులతో లీడ్లో నిలిచింది. తొలి టెస్టులోనూ కోల్కతాలో 30 పరుగుల తేడాతో గెలిచిన సఫారీలు ఈ మ్యాచ్లోనూ పూర్తి పగ్గాలు తమ చేతుల్లో ఉంచుకున్నారు. భారత ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ 58 పరుగులు, వాషింగ్టన్ సుందర్ 48 పరుగులు మాత్రమే ఇన్నింగ్స్ని నిలబెట్టే ప్రయత్నం చేశారు. మూడో రోజు ఉదయం 9 పరుగులకి 0 వికెట్స్తో ఆరంభించిన ఇన్నింగ్స్ సెషన్ ముగిసే సమయానికి 102 పరుగులకి 4 వికెట్లకు పడిపోయింది. అటు కేఎల్ రాహుల్ 22 పరుగులు, సాయి సుదర్శన్ 15 పరుగులు, ధ్రువ్ సురెల్ డకౌట్, రిషబ్ పంత్ 7 పరుగులు, రవీంద్ర జడేజా 6 పరుగులు, నితీష్ కుమార్ రెడ్డి 10 పరుగులకే అవుట్ అయ్యారు. 122కి 7 వికెట్ల సమయంలో సుందర్ ఇంకా కుల్దీప్లు కలిసి 72 పరుగుల భాగస్వామ్యంతో కొంతసేపు పోరాడినా పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. కొత్త బంతిని తీసుకున్న వెంటనే కుల్దీప్ వికెట్ తీసిన సౌత్ ఆఫ్రికా మిగిలిన 2 వికెట్లు కూడా సులభంగానే తీసుకుంది. భారత ఇన్నింగ్స్ని మార్క్ యాన్సన్ 6 వికెట్లతో కుప్పకూల్చారు. యాన్సన్కి తోడు సైమన్ హర్మన్ కూడా 3 వికెట్లతో రాణించారు. సఫారీలతో ఆడిన 2 టెస్టులోనూ టీమిండియా బ్యాటింగ్ లైనప్ దారుణంగా విఫలమైంది. దాంతో భారత జట్టు అభిమానులు విరాట్ కోహ్లీ మళ్లీ టెస్టులోకి తిరిగి రావాలంటూ కోరుకుంటున్నారు.